నమస్కారం రజనీ గారు. నమస్తే అండి. మేడం, రీసెంట్ గా ఒక అంటే ఉత్తరాఖండ్ లో వచ్చిన ఒక యూసిసి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్, దానికి సంబంధించి సహజీవనానికి సంబంధించి వాళ్ళు కొన్ని ఆ, ఒక ఆర్డర్ ఇచ్చారు మేడం. దాని గురించి మీరు ఏం చెప్తారు? అది విన్నారా మేడం మీరు దాని గురించి? సార్. అది విన్నానండి. సుప్రీం కోర్ట్ వాళ్ళ అనుసంధానంతోనే వచ్చిన జడ్జిమెంట్ అని కూడా తెలుసుకున్నాను. ఎందుకంటే ఓకే. ఎప్పటినుంచో 57 అడల్టరీ అనేది స్ట్రక్ డౌన్ చేయడం వల్ల పక్క ఉమ్, దేశంలాగే మన భారతదేశం కూడా విచ్చలవిడితనం అయిపోయిందనమాట. అంటే ఒక భార్య, ఒక వివాహిత భార్య తానెవరితోనైనా తప్పు చేయొచ్చని, దాన్ని తప్పుగానే పరిగణించకూడదని అంటూ ఇచ్చిన జడ్జిమెంట్ వల్ల ఎంతో మంది భర్తలు మానసికంగా, శారీరకంగా బాధపడడమే కాదు, చాలా మంది సూసైడ్ చేసుకున్నటువంటి తరుణాలు, పర్వాలు మేము చూసామండి ఎన్నో కేసుల్లో. అదే రకంగా ఓకే. నిజంగా తప్పు చేస్తున్న భర్త కూడా చూసి భార్య కూడా ఎంతో బాధపడుతున్న తరుణాలు. ఒకప్పుడు ఇలా చేస్తున్నాడు అంటే అదేదైనా కేసు అవుతుందేమోనని చేస్తున్న భర్త కూడా భయపడేవాడు. కానీ ఇప్పుడు విచ్చలవిడితనం అయిపోయింది. దీనివల్ల మనం లా అండ్ ఆర్డర్‌ని కంట్రోల్ చేయలేకపోయాం. బ్రిటిష్ వాళ్ళకి టైంలో ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్‌లోనే ఇది తప్పు అని చెప్తే, బట్ మనము పక్క దేశాల నుంచి అలవరుచుకున్న సంస్కృతి, సంస్కారం వల్ల ఇది కరెక్ట్ కాదు, తప్పు కాదు అంటూ ఆ సెక్షన్‌ని స్ట్రక్ డౌన్ చేసేసారు. అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు కూడా భారతదేశాన్ని భారతదేశంలాగే చూసారు. కానీ మన భారతదేశం మాత్రం పక్క దేశాలతో పోల్చుకొని ఈరోజు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఆ సెక్షన్‌ని స్ట్రక్ డౌన్ చేయడం. కానీ దీని తర్వాత ఓకే. వచ్చినటువంటి ఈ ఉత్తరాఖండ్ జడ్జిమెంట్ గొడ్డలి పెట్టులాగా అయింది తప్పు చేసే ప్రతి ఒక్కడికి. అదే రకంగా ఓకే. దీంట్లో ఉండేటటువంటి క్లాజ్ ఏంటంటేనండి, ఏదైతే లివింగ్ రిలేషన్‌లో ఉండే ఏ వ్యక్తి అయినా అంటే ఒక స్త్రీ అయినా, పురుషుడైనా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈవిడ నా భార్య అని ఎలా అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుందో, ఈవిడ నాతో సహజీవనం చేయడానికి సిద్ధమైంది. మేమిద్దరం సంసిద్ధంగా ఉన్నామంటూ ఒక రిజిస్ట్రేషన్ దాఖలు చేయాల్సిందే అన్నారు. అంటే అప్పుడు ఓకే. ఎవరితోనైతే సహజీవనం చేస్తున్నారో వాళ్ళతో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుండాల. మళ్ళీ దీంట్లో ఈమె కాపోతే ఆమె, ఆమె కాపోతే రమ కాపోతే ఐశ్వర్య వచ్చిద్ది అనేటటువంటి క్లాస్ కాకుండా దీంట్లో ఖచ్చితంగా ఎవరితోటైతే రిలేషన్‌లో ఉన్నారో వాళ్ళది రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వితిన్ 3 మంత్స్ లోపు. 3 నెలల లోపే రిజిస్ట్రేషన్ చేయించేసుకోవాలి. 3 నెలలు దాటితే అది బ్రోకల్ అయిపోతది. కంటిన్యూ చేసేస్తాము అంటే, మీరు 3 నెలల్లో మీ మధ్య అండర్‌స్టాండింగ్ చూసుకోండి. వితిన్ 3 మంత్స్ లోపు మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో, అదే ఓకే. రకంగా ఇక్కడ ఏదైతే ఒకవేళ ఈ తప్పుకు విరుద్ధంగా పోతే, అంటే ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు, నాకేంటి నన్నెవడు అడుగుతాడు అని ఒక తోకజిడుపు చేష్టలు చేశారనుకోండి, ఖచ్చితంగా జైలు శిక్ష ఉమ్, ఉంటుంది. 3 నెలలు జైలు శిక్ష, 25,000 భారీ జరిమానా. దీనివల్ల ఉమ్, బ్రోకల్ హౌసులు కూడా ఇది తప్పు అనే ఒక స్టేట్‌మెంట్ వచ్చేస్తుందండి. ఎందుకంటే ఆహ్, ప్రతి ఒక్కడు తప్పు చేస్తాడు గానీ, తప్పు చేసినట్టు ఒప్పుకోడండి. దీనిలో ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన పర్వం. ఆ అమ్మాయితో నువ్వు ఓకే. రిలేషన్‌లో ఉన్నావు అంటే, లేదు లేదు ఇప్పుడే జస్ట్ వచ్చాను. జస్ట్ మాట్లాడుతున్నాను. అంతే ఏం లేదు మా మధ్య అసలు అదేమీ లేదంటారు. అదేమీ లేకపోతే ఉమ్, బ్రోకర్. అదేమన్నా ఉంటే రిజిస్ట్రేషన్. సో ముందు చూస్తే ఉమ్, నొయ్యి, వెనక చూస్తే గొయ్యి. ఇక ఉమ్, ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. సరే ఏ ఓకే. రిలేషన్ లేదండి అన్నారనుకో, మరి మీరు చేస్తుంది తప్పు. దీన్ని బ్రోకర్‌గా భావిస్తాము. సో దీనికి 3 నెలల జైలు శిక్ష. సరే నేను రిలేషన్‌లోనే ఉన్నానంటే, మరి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు? సో అది ఒక తప్పు. సో, అలా ఓకే. రిజిస్ట్రేషన్ ఎంతమందితో చేయించుకుంటారు? కడపలో ఒకళ్ళతో, కర్నూలులో ఒకళ్ళతో, ఏదో మన రాష్ట్రానికి 3 రాజధానులొచ్చినట్టుగా 3 చోట్ల రిజిస్ట్రేషన్‌లు చేయించుకుంటే, మరది ఎంతవరకు చెల్లుబాటు అవుతుందో, అది కూడా మరి శాసనపరమైన ఉమ్, చిక్కులేమన్నా ఉంటాయేమో అది కూడా చూసుకోవాలండి. ఎందుకంటే అడల్టరీ స్ట్రక్ డౌన్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యారండి. అంటే నిజాయితీగా ఉండే భర్త గాని, నిజాయితీగా ఉండే భార్య గాని, సొసైటీలో అవును. తలెత్తుకోలేక, ఇది తప్పని చెప్పలేక, చెప్పినా శిక్ష పడక, పోలీసులు కేసులు నమోదు చేయక ఎక్కడ ఉన్నావురా? పక్క దేశంలోనా? భారతదేశంలోనా? అనిపిచ్చేలాగా మాలాంటి న్యాయవాదులకి. సో, ఓకే. ఖచ్చితంగా ఇది మంచి ఉత్తరాఖండ్ జడ్జ్‌మెంట్ మంచిదండి. దీన్ని సుప్రీం కోర్ట్ కూడా అన్ని ఏరియాలకి వాటికి ఇంప్లిమెంట్ చేస్తుంది. అదే రకంగా సుప్రీం కోర్ట్ దీన్ని పరిగణలోకి తీసుకొని మ్యారేజ్ సర్టిఫికేట్ ఎంత కామనో, రిలేషన్ సర్టిఫికేట్ కూడా అంతే కామను. అది లేకుండా ఓకే. ఏది జరిగినా వారిద్దరి మధ్య శారీరక సత్సంబంధాలు దాన్ని బ్రోకల్ కింద, ప్రాస్టిట్యూట్ కింద, ఇక వ్యభిచారం కింద కన్సిడర్ చేయాలా? అంటే ఏదైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మాత్రమే అది సంసారం. రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే వ్యభిచారం. సో, ఏ వ్యక్తి కూడా తెర వెనకాలుండి పాత్రలు నడుపుతాడు గానీ, అంటే పేరుకి ఒక భార్య, వెనకాల 30 స్టెప్నీలని మా అన్నయ్య ఒకరోజు స్టేట్‌మెంట్ ఇచ్చారు చూడండి. జనసేన పార్టీ అవునండి. అధ్యక్షులు. ఆ! హ్మ్. సో, అవును. అట్లాంటి వాళ్ళు దొరికిపోతారండి. అంటే హ్మ్. ఏదైతే కలకత్తా హోటల్‌లో ఏదైతే వాళ్ళ తండ్రి గారు చనిపోయిన ఎవరెవరో పాత స్టేట్‌మెంట్‌లన్నీ గుర్తొచ్చేస్తున్నాయండి నాకు. పేర్లు ఐడెంటిఫికేషన్ హ్మ్. అవ్వట్లేదు గానీ.
కలకత్తా హోటల్‌లో ఉన్నట్టుగా, నాన్నగారు చనిపోయినట్టుగా ఆ టైంలో ఇవన్నీ కూడా ఒక వ్యూహ ప్రణాళికలండి. సో, ఇటువంటప్పుడు హ్మ్. ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉండాలండి. వాళ్ళు తలుపు కొడతారండి. లోపల పనిలో ఉన్నప్పుడు తలుపు కొడతారు. కొట్టినప్పుడు సర్టిఫికేట్ ఉందా అంటే ఉంది అని చెప్పాలా? లేకపోతే అది మళ్ళా వ్యభిచారం. సర్టిఫికేట్ ఉంటే సంసారం. వ్యభిచారం అవుతది. సో, హ్మ్. ఏదైనా లీగల్‌గా చేయాలండి. అధినాయకుడు అంటే దీంట్లో ఇది మిక్స్ అవుతుంది. మీరేమి తప్పుగా హ్మ్. అనుకోకండి. ఖచ్చితంగా ఏదైతే లీగల్‌గా తీసుకున్న దాని మీద ఎవరు క్వెషన్ చేయడానికి లేదండి. లీగల్‌గా డబ్బులు ఓకే. కట్టి, లీగల్‌గా మెయింటెన్స్ కట్టి, లీగల్‌గా విడాకులు తీసుకున్న వాళ్ళ గురించి ప్రస్తావించకూడదు. ఆ ప్రస్తావించడం కూడా చాలా తప్పు కింద కన్సిడర్ చేస్తారండి. ఎందుకంటే విడాకులు తీసుకున్న ఆడవాళ్ళు కేసులు నమోదు చేస్తే వీళ్ళు జీవితాంతం ఉండేది జైల్లోనే. సో, అటువంటి పరిస్థితుల్లో ఇది కూడా లీగలైజ్డ్ అయ్యుండాల. పేరుకొక భార్య, ఓకే. వెనకాల 30 స్టెప్నీలు కాదు, 30 స్టెప్నీలు కూడా లివింగ్ రిలేషన్ అనే ఒక సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. లేకపోతే 3 నెలలు జరిమానా, జైలు శిక్ష, 25,000 ఇక చాలా చాలా. సో, ప్రొసీజర్ ఓకే. ప్రకారం ఇది చాలా స్వాగతనీయమైనటువంటి జడ్జ్‌మెంట్. మేము చాలా గొప్పగా స్వాగతిస్తున్నామండి. అంటే ఒక అంటే పెళ్లి చేసుకున్న భర్త ఎవరైతే ఉన్నారో, దాంతో పాటు ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ ఏమైనా పెట్టుకున్నప్పుడు, దీనికి సంబంధించి కోర్ట్ ఏ విధమైన అంటే వాళ్ళు ఎవరితోనైనా మ్యారేజ్ చేసుకొని వేరే అమ్మాయితో నేను సహజీవనంలో ఉన్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తే అలాంటిదేమన్నా దీంట్లో అలాంటిదేమన్నా ఉందా మేడం? అంటే హ్మ్. మ్యారేజ్ డైవర్స్ అయిపోయాక చేయాలేమోనండి. నాకు బహుశా అవును. గుర్తొస్తుంది. అవును. అవును. అంటే ఏదో మరి ఒక డైవర్స్ అంటే తర్వాతే. ఇది డైవర్స్ తర్వాతే కంపల్సరీ చేయాలి. ఎందుకంటే తర్వాతే. అవును. ఉత్తరాఖండ్ ఇచ్చిన అవును. యూనిఫార్మ్ సివిల్ కోర్ట్ జడ్జ్‌మెంట్ కూడా పెళ్లి ఓకే. చేసేసుకోవాలి. లేకపోతే విడాకులు ఇదంతా ఒక పెద్ద హ్మ్. ప్రాసెస్ అండి. అప్పట్లో ప్రాసెస్. నాకు అవును. సినిమాలో పెద్దగా గుర్తులేవు కానీ 'వెంకటేషు', 'సౌందర్య' అన్న ఒక సినిమాలో అమెరికా నుంచి రాగానే అతను ఒక అగ్రీమెంట్ పెడతాడు. ఒక 1 ఇయర్ అగ్రీమెంట్. ఈ 1 ఇయర్ అవునండి. అగ్రీమెంట్ అవును. కలిసుందాము. మనకిద్దరికి హ్మ్. ఇబ్బందుంటే మ్యూచువల్‌గా విడిపోదాము. దీన్ని పెళ్లి అనే అవునండి. బంధాలు నువ్వేమన్నా అనుకో. నేను మాత్రం ఒక అగ్రీమెంట్‌కి బేస్ అవుతానన్నాడండి. అప్పుడు ఓకే. మనకి చాలా కొత్తగా, చెత్తగా ఉందండి. కానీ ఇప్పుడు అదే ఫోర్స్‌లోకొస్తుందేమో బహుశా. ఇది కూడా అవును. లివింగ్ అవును. రిలేషన్‌లోనూ ఏమిచ్చిందంటే ఉత్తరాఖండ్ 3 నెలలు కలిసి చూడండి. మీకు ఓకే అనుకుంటే లివింగ్ రిలేషన్ గనక కంటిన్యూ చేయదలిస్తే అగ్రీమెంట్ చేసుకోవాలి. అంటే లివింగ్ రిలేషన్ రిజిస్ట్రేషన్ జరిగి ఉండాలి అని. 3 నెలల్లో ఓకే. ఓకే. వాళ్ళిద్దరి మధ్య కొంచెం డీవియేషన్స్ ఒచ్చి నువ్వెన్నింటికెళ్ళావు, ఎన్నింటికొచ్చావు, నీ ఫోను, నీ లాకు, నీ డబ్బులు, నా డబ్బులు ఈ వేరియేషన్ ఒచ్చినియనుకో, ఆహా! నీకు నాకు వర్కౌట్ అవ్వదు వదిలేసేయి అనుకుంటా 3 మంత్స్‌లో బ్రేకప్ అయిపోవాలండి. ఎయిదర్ 3 మంత్స్ అవునవును. దాటి గనక రిలేషన్ కంటిన్యూ అయితే కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఉండాలి. సో, ఓకే. ఇటువంటివి ఓకే. నేను దాంట్లో కూడా చూసినట్టు గుర్తండి. సో, దానికి సంబంధించి కూడా ఓకే. ఇది దాని కిందే కన్సిడర్ చేయొచ్చు. ఓకే. నేను గూడా ఇప్పుడే ఆర్డర్ కాపీ చూసానండి. వాళ్ళు చెప్తుందేంటంటే, బహుభార్యత్వాన్ని ఈ బిల్లు వ్యతిరేకిస్తుంది. వివాహమైన వ్యక్తితో సహజీవనం చేస్తే రిజిస్ట్రేషన్ చేయరు. పెళ్ళైన జంట ఏడాది తర్వాత విడాకులు తీసుకోవాలన్న నిబంధన కూడా కొత్త బిల్లులో చేర్చింది రాష్ట్ర సర్కారు. ఇదండి. వాళ్ళు గిరిజనులకి గిరిజనులు వర్తించదని వాళ్ళకేంటంటే అవును. వాళ్ళ సాంప్రదాయం హ్మ్. ప్రకారం బహుభార్యత్వం అనేది ఉంటుంది. వాళ్ళకి విడాకులు ఈ అవును. ప్రాసెస్ ఏమి ఉండదు. మేము ట్రైబల్ కేసులు చేసినప్పుడు కూడా చాలా కేసుల్లో చూసామండి. విడాకులు అవును. తీసుకోకుండానే వాళ్ళు పెళ్లి చేసేసుకుంటారు. వాళ్ళనేమి చేసుకుంటారు. మనం తప్పు హ్మ్. పట్టడానికి లేదు. గతంలో ముస్లిమ్స్ కూడా ఇలా చేసుకుంటేనే త్రిపుల్ తలాక్‌ని రద్దు చేశారండి మోడీ సర్కార్ వచ్చాక. అవును. లేకపోతే వాళ్ళు కూడా ఓకే. తలాక్ తలాక్ అనేసి పెళ్లి చేసేసుకోవచ్చు. మనలాగా విడాకులు, కోర్టులు, కేసులు ఓకే. సంవత్సరాలు సంవత్సరాలు ఇవన్నీ ఉండవండి. సో, ఓకే. దీనికి విడాకులు అయిన తర్వాత మాత్రమే లివింగ్ రిలేషన్‌లోకి వెళ్ళాలి. అది కూడా రిజిస్ట్రేషన్. ఇది మోస్ట్ ఆఫ్ ద ఓకే. టైమ్ ఎక్కడ ఉపయోగపడుతుందంటేనండి, ఒకే సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ ఇద్దరి హ్మ్. మధ్య అండర్‌స్టాండింగ్ బావుంటే, అంతా ఓకే అనుకుంటే. కానీ ఇది ఒకందుకు హ్మ్. చాలా మంచిదండి. ఎందుకంటే నేను చేసిన ఎన్నో కేసెస్‌లో హ్మ్. ఒక్కొక్కసారి ఒక ఒక రీసెంట్‌గా జరుగుతున్న కేసండి. ఒక్కొక్కసారి ఒక మగ, ఒక ఆడ అనేది తెలియకుండా కూడా ఒక రకమైన అంటే ఒక రకమైన వాళ్ళు ట్రాన్స్‌లో ఉండి పెళ్లి చేసేసుకుంటారు. తర్వాత పెళ్ళయ్యాక అవును. ఆవిడ ఆడది కాదు, ట్రాన్స్‌జెండర్ అని తెలుస్తది. మళ్ళీ ఒక పెద్ద హ్మ్. ప్రాసెస్. ఇదేదో లివింగ్ అవును. రిలేషన్‌లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య అన్ని అండర్‌స్టాండింగ్స్ ఓకే అంటేనే కదా నెక్స్ట్ ఎపిసోడ్‌కెళ్ళేది. సో, అవునండి. అదే అవునండి. ఈ జెంట్స్‌లో ఉండేటటువంటి డిసీజెస్ వల్ల దోస్ ఆర్ అన్‌ఫిట్ ఫర్ సెక్స్ అన్నమాట. సో, ఓకే. అటువంటప్పుడు అటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకొని, మళ్ళీ ఆవిడ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, విడాకులు తీసుకోవడానికి ఇబ్బంది పడేటటువంటి మొమెంట్‌లో కూడా ఇది ఓకే. కామన్ అవుతుందేమో బహుశా. ఇది అవును. ఉపయోగపడొచ్చు. అవును. వాళ్ళిద్దరి మధ్య అన్ని అండర్‌స్టాండింగ్స్ ఓకే అనుకుంటే, అంటే శారీరకంగా, మానసికంగా ఇద్దరు ఫిట్ అనుకుంటేనే నెక్స్ట్ ఎపిసోడ్‌లోకి వెళ్తది. ఈ మధ్య కాలంలో మేము ఓకే. చేసిన కేసులో ఇద్దరు డాక్టర్స్ ఎపిసోడ్ ఒకటుందండి. బట్ వాళ్ళలో ఒకళ్ళు కొంచెం అన్‌ఫిట్ ఫర్ సెక్స్ అన్నమాట. ఆ విషయం తెలియలేదు. ఇప్పటికి 1 ½ ఇయర్ అయిపోయింది. మరి ఏంటి అనేది కూడా ఓకే. తేలని
సో ఇటువంటి అప్పుడు ఈ బిల్ చాలా ఉపయోగపడుతుందండి. ఇది ఏదైతే లివింగ్ రిజిస్ట్రేషన్ ఉండి వాళ్ళిద్దరు 3 మంత్స్ మధ్య వర్కౌట్ అయితే దాని తర్వాత మ్యారేజ్ ప్రపోజల్ పెట్టుకుంటే ఓకే. కానీ కంపల్సరీ 3 మంత్స్ తర్వాత మ్యారేజ్ ప్రపోజల్ పెట్టుకోవాలి. లేకపోతే అంతే. ఆ రిలేషన్ అక్కడితో కట్ చేసేయాలి. సో దీనికి ఓకే. వాళ్ళు సొసైటీలో భయపడుతూ ఎవరైనా బెదిరిస్తారేమో ఇవంతా లేకుండా మోస్ట్ ఆఫ్ ద టైమ్ బాంబే, ఢిల్లీ, పుణె ఇటువంటి ఏరియాలో సాఫ్ట్‌వేర్‌లో ఆల్రెడీ జరిగే తప్పులు మనం వద్దన్నా జరుగుతూ ఉన్నాయి. సో దానికేదో అవును. ప్రాపర్ ఐడెంటిఫికేషన్ ఉంటే అది కొంచెం మంచిది లీగలైజ్డ్ కదా! అవుతుంది. భయం అనేది ఉంటది అవును. వాళ్ళకి కూడా. ఈ రిలేషన్ అవునండి. ఇక్కడితో కట్ చేసుకోవడానికి లేదు. అంటే చాలా మంది ఆడపిల్లలు ఈ మనిద్దరం కలిసి ఒక 1 ఇయర్ ట్రావెల్ చేద్దాం. దీని తర్వాత ఇంట్లో పెళ్లి చేసి ఒప్పిస్తాను. పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తాను. ఇలాంటి మాయ మాటలు చెప్పే వాళ్ళకి ఈ రిజిస్ట్రేషన్ ఉంటే తద్వారా వీళ్ళు దీన్ని పట్టుకొని కోర్టుని ఆశ్రయించొచ్చండి. సో అవును. మేము రిలేషన్ ఇచ్చిన సర్టిఫికేట్ సో అవునండి. ఇట్ వాస్ ఫిట్ ఫర్ ద మ్యారేజ్ సర్టిఫికేట్‌కి అది ఈక్వల్ అవుతుందండి. అంటే ఓన్లీ యాహ్! ఉత్తరాఖండ్‌లోనే ఈ ఈ యొక్క చట్టంతో పాటుగా మిగతా అన్ని స్టేట్స్‌కి ఇది వర్తించే అవకాశం ఉందా? అన్ని స్టేట్స్‌లోనూ ఇలాగ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే మీరేం చెప్తారండి? సార్ ఒక్కొక్కసారి మాకు ఆంధ్రాలో ఒక కేస్ ఏదైనా జరిగిందంటే మేము రిలేటెడ్ జడ్జ్‌మెంట్ గుజరాత్‌ది, మహారాష్ట్రది పెడతామండి. ఇప్పుడు హ్మ్. ఉత్తరాఖండ్‌లో ఇచ్చిన జడ్జ్‌మెంట్ ఇది ఎంతవరకు అప్లికేబుల్ అవుతుంది? దీన్ని సుప్రీం కోర్ట్‌లో మళ్ళీ ఛాలెంజ్ చేస్తారా? సుప్రీం కోర్ట్‌లో కూడా ఫైనల్ అయిపోతే ఆ జడ్జ్‌మెంట్ అన్ని రాష్ట్రాలకి ఇంప్లిమెంట్ అయిపోయినట్టేనండి. బట్ ఎనీవే ఇది ఓకే. మనం కూడా పోల్చుకోవచ్చా? పోల్చుకోకూడదా? లేకపోతే మన రాష్ట్రంలో కూడా వర్తింపజేయవచ్చా? అన్నట్టుగా మొన్న ఈ మధ్య మనం గమనిస్తే బండారు గారు ఏదైతే రోజా గారి మీద ఒక స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడు మా రోజాక్క ఏం చెప్పిందండి? సుప్రీం కోర్టే ఆ! చెప్పింది ఆడవాళ్ళు ఏమైనా చేయొచ్చని నువ్వెవడురా అడగడానికి అనింది కదండీ! ఆ అవునండి. సుప్రీం కోర్ట్ అన్నారండి. ఇలా కాదమ్మా, ఇలా అమ్మా. మరి హ్మ్. దేనికైనా రిజిస్ట్రేషన్ ఉండాలమ్మా. ఇది మీరు ఏ ప్రాసెస్ చేసినా తప్పనట్లేదమ్మా. కానీ లీగల్ అమ్మా అని కొన్ని ఇలాంటి హ్మ్. ఉత్తరాఖండ్ జడ్జ్‌మెంట్‌లు ఉన్నాయనుకోండి. వాళ్ళ మాటలు అక్కడితో కట్ హ్మ్. చేసేయొచ్చండి. సో ఎనీవే ఇది ఓకే. ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది ఫోర్స్‌లోకొచ్చేటప్పుడు తెలుస్తుంది. ఓకే. థాంక్ యూ సో మచ్ రజనీ గారు. ఈ యొక్క సౌజన్యానికి సంబంధించిన ఈ ఈ మ్యాటర్ గురించి మీ విశ్లేషణను అందించారు. నమస్కారం అండి. థాంక్ యూ సో మచ్. ఓకే అండి.